ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఏప్రిల్ 21, 22, 23 తేదీల్లో ఒక పెద్ద షాకింగ్ న్యూస్ వినబోతున్నారు. జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఒంటరిగా చూడండి. సింహ రాశి వారికి ఈ 3 రోజుల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో మీకు కనిపించని ఒక మహాశక్తి నీడల మీ వెంటే తిరుగుతుంది. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా అది మీపై దృష్టి పెట్టింది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు మిమ్మల్ని ఎంచుకుంది, మీ జీవితంలో ఏ మార్పు తీసుకురాబోతుంది. నిజం వింటే మీరు ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోతారు. కొంతమంది అయితే ఈ వీడియో పూర్తయ్యేలోపు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటారు. ఈ 3 రోజుల్లో మీకు ఒక నిర్ణయం తీసుకోవాలి. అది మీ జీవితం ఎత్తుకు తీసుకువెళ్తుందా లేదా కిందకు లాగుతుందా అన్నది మీ చేతుల్లో ఉంది. అయితే ఈ యొక్క సింహ రాశి వారు ఎక్కడున్నా సరే ఒంటరిగా ఈ వీడియో వినండి. మీకు ఈ 3 రోజులు సాధారణమైన రోజులు కావు. ఈ 3 రోజులు మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. సాధారణమైన సమాచారం కాదు, ఇది మీ భవిష్యత్తు గురించి ఒక గట్టి నిజం. ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి ఊహించని మార్పులు రాబోతున్నాయి. షాకింగ్ న్యూస్ మీరు వినబోతున్నారు. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. ఒక తెలియని దైవశక్తి మీ నీడలా ఉండబోతుంది. ఇంతకీ ఆ దైవశక్తి ఎవరు, మీకు ఏం జరుగుతుంది, ఈ 3 రోజులు మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఏప్రిల్ 21, 22, 23 తేదీల్లో మీరు ఒక పెద్ద షాకింగ్ న్యూస్ వినబోతున్నారు. మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక దైవశక్తి మీ జీవితంలోని అనేక మార్పులను తీసుకురాబోతుంది అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది. సింహ రాశి వారికి ఈ 3 రోజుల్లో అయితే గ్రహాల స్థితి సాధారణంగా ఉండదు. ఈ సమయంలో శని, కేతు మరియు సూర్యుడు ఒక ప్రత్యేకమైన యోగాన్ని సృష్టిస్తున్నారు. ఈ యోగం వల్ల మీ యొక్క ఆలోచన విధానం పూర్తిగా మారుతుంది. మీరు ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలపై అనుమానం కలుగుతుంది. మీలో అంతర్ముఖ పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. బయట ప్రపంచం కన్నా మీ మనసులో జరిగే సంఘటనలు మీపై ఎక్కువగా ప్రభావాన్ని చూపుతాయి. శని ప్రభావం వల్ల మీరు చేసే ప్రతి పని ఇప్పుడు మీకు విశ్లేషణ చేస్తారు. కేతు ప్రభావం వల్ల పాత విషయాలు మళ్ళీ గుర్తుకు వస్తాయి. అలాగే చంద్రుని వల్ల భావోద్వేగాలు పెరుగుతాయి. ఈ 3 గ్రహాల కలయిక వల్ల మీకు ఒక కొత్త దశలోకి ప్రవేశించబోతున్నారు. ఇది ఒక పరీక్ష కాలం
కాలం. ఈ సమయంలో మీరు చేసే తప్పులు మీ భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపుతాయి. అలాగే మీరు తీసుకునే సరైన నిర్ణయాలు మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్తాయి. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరి గురించి దూరంగా ఉంచాలో ఈ సమయంలో మీకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. మీలో ఉన్న నిజమైన శక్తి బయటపడుతుంది. ఈ 3 రోజుల్లో మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకునే సమయం. అలాగే ఈ సమయంలో మీ నీడల వెంటపడే ఒక శక్తి, ఈ సమయంలో మీకు కనిపించని ఒక శక్తి మీ వెంటే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది భయపడాల్సిన విషయం కాదు, కానీ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ శక్తి మీ కర్మల ఆధారంగా పనిచేస్తుంది. మీరు మంచి ఆలోచనలు చేస్తే ఇది మీకు రక్షణగా ఉంటుంది. మీరు చెడు ఆలోచనలు చేస్తే ఇది మీకు పరీక్షగా మారే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ పని చేసినా ఒక సందేహం కలుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని మీకు అనిపిస్తుంది. అదే ఆ శక్తి సంకేతం. అది మీకు ఆపడానికి కాదు, మిమ్మల్ని సిద్ధం చేయటానికి ప్రయత్నిస్తుంది. ఈ 3 రోజుల్లో మీరు కొన్ని అర్థం కాని సంఘటనలు చూస్తారు. కొన్ని విషయాలు మీకు అనుకోకుండా జరుగుతాయి. మీరు ఊహించని వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు, లేదా మీ జీవితంలో ఉన్న వాళ్ళు దూరం అవుతారు. ఈ శక్తి మీకు ఒక మార్గదర్శకుడిగా ఉంటుంది. మీరు దాన్ని అర్థం చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది, లేదంటే మీరు అయోమయంలో ఆగిపోతారు. అకస్మాత్తుగా వచ్చే ఈ వార్త, ఈ సమయంలో ముఖ్యమైన వార్త మీ జీవితంలోకి వస్తుంది. అది మీరు ఊహించని సమయంలో వచ్చే వార్తగా ఉంటుంది. ఈ వార్త మీ మనస్సును కుదిపివేస్తుంది. అది మంచి వార్త కావచ్చు, లేదా మీకు పరీక్షగా మారే వార్త కావచ్చు. ఈ వార్త మీకు పని, డబ్బు లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదిగా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న విషయం ఒక్కసారిగా మీ ముందుకు వస్తుంది. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి, తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే ఈ వార్త మీ భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటుంది. మీరు ఈ వార్తను ఎలా స్వీకరిస్తారో అది మీ విజయాన్ని నిర్ణయిస్తుంది. మీరు ధైర్యంగా ఎదుర్కొంటే ఇది మీకు ఒక చక్కటి అవకాశంగా మారుతుంది. మీరు భయపడితే ఇది సమస్యగా మారుతుంది అని చెప్పుకోవచ్చు. కుటుంబంలో మార్పులు చూస్తారు. ఈ 3 రోజుల్లో కుటుంబంలో చిన్న చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశాలు ఉన్నాయి. మీ మాటల వల్ల ఇతరులకు నొప్పి కలిగే అవకాశం ఉంది. మీరు చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో ఉద్రిక్తత వాతావరణం ఉండవచ్చు. చిన్నపాటి అపార్థాలు పెద్దపాటి గొడవకు దారితీస్తాయి. ఈ సమయంలో మీరు ఓపికతో వ్యవహరించాలి. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడండి. కోపం వచ్చినా అదుపులో ఉంచండి, ఎందుకంటే ఈ సమయంలో జరిగిన గొడవలు ఎక్కువ కాలం ప్రభావం చూపుతాయి. అయితే ఈ సమయంలో ఒక మంచి విషయం కూడా ఉంది. మీరు కుటుంబ సమస్యలను శాంతంగా పరిష్కరిస్తే బంధాలు మరింత బలపడతాయి. మీరు మీ కుటుంబానికి ఒక ఆధారంగా మారుతారు. ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి, డబ్బు విషయంలో ఈ 3 రోజులు చాలా జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు ప్లాన్ చేయని ఖర్చులు రావచ్చు. ఈ సమయంలో మీరు పెట్టిన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. కొత్త వ్యాపారంలో నిర్ణయాలు తీసుకోవడం కూడా వాయిదా వేయాలి, ఎందుకంటే గ్రహాల ప్రభావం వల్ల ఆర్థిక నిర్ణయాలు సరిగ్గా పనిచేయకపోవచ్చు. మీరు సంపాదించిన డబ్బును జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే మీరు ఖర్చులను నియంత్రించుకోండి. ఈ సమయంలో ఆర్థిక పరంగా మీకు ఒక పాఠం తెలుస్తుంది. డబ్బు విలువ ఏంటో మీకు అర్థం అవుతుంది. జాగ్రత్తగా ఉంటే ఈ కాలం తర్వాత మీరు మరింత స్థిరంగా ఉంటారు. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన జాగ్రత్త మీకు అవసరం. బయట పెద్ద సమస్యలు ఏమి కనిపించకపోయినా లోపల ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి మానసికంగా అలసట, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది కేవలం శారీరక సమస్య కాదు, గ్రహాల ప్రభావం వల్ల మీ మనసుకు ఎక్కువగా పని చెప్పడం వల్ల వచ్చే ప్రభావం. మీ ఆలోచనలు ఆగకుండా తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి జీవిత భాగస్వామి నుండి ఒక మంచి శుభవార్త ఈ రోజున వినే అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో మీ ప్రేమ బంధం మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీ
ఒక పెద్ద షాకింగ్ న్యూస్ మీరు ఈ 3 రోజుల్లో వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే ఒక తెలియని దైవశక్తి మీ వెంటే ఉండబోతుంది అన్న నిజం మీకు తెలుస్తుంది. మీ జీవితంలో కొత్త మార్పు వస్తుంది. మిమ్మల్ని మీరు ముందుకు వెళ్ళే మార్గం స్పష్టంగా మీకు కనిపిస్తుంది. ఇక ఈ సమయంలో అయితే మీ జీవితం మీ చేతిలోనే ఉంది అని మీకు అర్థం అవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇప్పటి వరకు మీరు చేసే ప్రతి మాట, విన్న ప్రతి మాట ఇది యాదృచ్ఛికం కాదు. సింహ రాశి వారికి ఈ 3 రోజుల్లో ఒక సాధారణమైన సమయం కాదు. సింహ రాశి వారికి ఒక దైవ సంకేతం లభించే అవకాశం ఉంది. ఇది సాధారణ విషయం కాదు. ఇది మీ జీవితానికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది. ఈ సంకేతం మీకు ఒక స్వప్నం రూపంలో కావచ్చు, లేదా ఒక సంఘటన రూపంలో కావచ్చు, మీ ముందుకు రావచ్చు. మీరు ఒక మాట వింటారు, ఒక సంఘటన చూస్తారు, అది మీ మనస్సులో గాఢంగా నిలుస్తుంది. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దాని అర్థం ఏమిటో ఆలోచించాలి. మీరు ఒక సమస్యలో ఉన్నప్పుడు ఈ సంకేతం మీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఈ సమయంలో అయితే మీరు ప్రార్థించడం చాలా ముఖ్యం. దేవుని మీద నమ్మకం పెంచుకోవాలి. మీరు నిజాయితీగా ప్రార్థిస్తే మీకు సరైన మార్గం తప్పకుండా కనిపిస్తుంది. ఈ దైవ సంకేతం మీ జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది. మీరు దాన్ని గుర్తించి అనుసరిస్తే మీరు ఒక కొత్త దశలో ప్రయాణం ప్రారంభిస్తారు. ప్రయాణం సూచన ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి ఒక ముఖ్యమైన ప్రయాణం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది సాధారణ ప్రయాణం కాదు. మీ జీవితంలో ఒక మలుపు తిప్పే ప్రయాణం కావచ్చు. మీరు అనుకోకుండా ఒక చోటుకు వెళ్ళాల్సి రావచ్చు, లేదా ఒక పని కారణంగా ప్రయాణం ప్లాన్ చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణంలో మీరు ఒక కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. ఆ వ్యక్తులు మీ భవిష్యత్తులో ఒక కీలక పాత్రను పోషిస్తారు. మీరు వినే మాటలు, చూస్తే సంఘటనలు మీ ఆలోచన విధానాన్ని మార్చవచ్చు. అయితే ఈ సమయంలో ప్రయాణం చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లాన్ లేకుండా వెళ్ళకూడదు. మీకు అనవసరమైన వస్తువులు, డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఈ ప్రయాణం మీకు ఒక స్పష్టత ఇస్తుంది. మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి అన్న విషయం మీకు అర్థం అవుతుంది. మీరు ఒంటరిగా ఆలోచించే సమయం కూడా దొరుకుతుంది. ఈ సమయంలో జరిగే ప్రయాణం చిన్నదైనా పెద్దదైనా మీ జీవితంపై ప్రభావం చూపుతుంది. మీరు దాన్ని ఒక అవకాశంగా చూడాలి. అదృష్టం తలుపు తట్టడం ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి ఒక చిన్న అవకాశం వస్తుంది. అది మొదట్లో పెద్దదిగా అనిపించకపోయినా దాని వెనుక పెద్ద మార్పు దాగి ఉంటుంది. ఈ అవకాశం ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో కావచ్చు. మీరు దాన్ని గుర్తించకపోతే అది మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకువెళ్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ అవకాశం ఒక చిన్న సూచన రూపంలో కూడా వస్తుంది. ఒక వ్యక్తి చెప్పే మాట, ఒక చిన్న సంఘటన, లేదా ఒక ఆహ్వానం రూపంలో కూడా ఉండవచ్చు. ఈ సమయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయాన్ని గమనించాలి. మీరు ఈ అవకాశాన్ని పట్టుకుంటే మీ జీవితంలో ఒక కొత్త ద్వారం తెరుచుకుంటుంది. కానీ మీరు నిర్లక్ష్యం చేస్తే అదే అవకాశం మీ చేతుల నుంచి జారిపోతుంది. ఈ 3 రోజుల్లో మీకు అదృష్టం తలుపు తట్టే సమయం. కర్మ ఫలితాలు ఈ సమయంలో మీరు గతంలో చేసిన పనులు ఫలితాలు మీరు ముందుకు వస్తాయి. ఇది తప్పించుకొని విషయం, మీరు చేసిన మంచి పనులు మీకు మంచి ఫలితాలుగా కనిపిస్తాయి. మీరు చేసిన తప్పులు కూడా మీ ముందుకు వస్తాయి. ఈ 3 రోజుల్లో కర్మ యొక్క నిజమైన అర్థం మీకు అర్థమవుతుంది. మీరు ఎందుకు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎందుకు కొన్ని విషయాలు జరుగుతున్నాయి అన్నది స్పష్టంగా తెలుస్తుంది. మీరు గతంలో ఎవరికైనా సహాయం చేసి ఉంటే ఇప్పుడు మీకు సహాయం అందుతుంది. మీరు ఎవరికైనా నష్టం చేసి ఉంటే ఇప్పుడు మీకు పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో మీరు బాధపడకుండా అంగీకరించడం నేర్చుకోవాలి. ప్రతి అనుభవం మీకు ఒక పాఠం నేర్పుతుంది. మీరు ఆ పాఠాన్ని అర్థం చేసుకుంటే భవిష్యత్తులో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కర్మ ఫలితాలు అనేవి శిక్ష కాదు, అవి మార్పు కోసం వచ్చే అవకాశాలు. మీరు వాటిని అర్థం చేసుకొని ముందుకు సాగాలి. మార్పు
ప్రారంభం. ఈ 3 రోజుల్లో సింహరాశి వారికి కొత్త ప్రారంభానికి సంకేతం అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీకున్న దశ ముగిసి ఒక కొత్త దశ మొదలవుతుంది. ఈ మార్పు ఒక్కసారిగా కనిపించకపోయినా లోపల జరుగుతుంది. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ ప్రవర్తన అన్నీ మారడం ప్రారంభం అవుతాయి. మీరు పాత అలవాట్లను వదిలి కొత్త మార్గాన్ని ఎంచుకోవటానికి సిద్ధపడతారు. జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో మీరు భయపడకూడదు. మార్పు అనేది సహజం. అది కొంచెం అసౌకర్యంగా అనిపించిన చివరికి మీకు మంచి చేస్తుంది. ఈ మార్పు అంగీకరిస్తే మీరు ఎదుగుతారు. మీరు దాన్ని తిరస్కరిస్తే అదే స్థితిలో నిలిచిపోతారు. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి ప్రారంభం అవుతుంది అన్న సంకేతం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో సింహరాశి వారికి ఏంటంటే ఒక దైవ సంకేతం రాబోతుంది. ఈ సమయంలో ఒక దైవం మీకు అండగా ఉండబోతుంది. మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. ఆ దైవం ఎవరో మీరు గుర్తించి ప్రార్థిస్తే మీరు మంచి ఫలితాలు పొందుతారు. మీరు తిరస్కరిస్తే మీ జీవితం అంతే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సింహరాశి వారికి ఈ సమయంలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. భాగస్వామి పూర్తి మద్దతు మీకు ఈ సమయంలో లభించబోతుంది. ముఖ్యంగా సింహరాశి వారు ఏంటంటే మీ యొక్క కులదేవత, మీ యొక్క ఇష్టదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే సింహరాశి వారు ముఖ్యంగా ఏంటంటే ఈ 3 రోజుల్లో ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లో నిత్య దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. నిత్యం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే సింహరాశి వారు ముఖ్యంగా ఏంటంటే మీరు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివిటీ అనేది వస్తుంది. ముఖ్యంగా సింహరాశి వారు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కులదేవత ఆరాధన ఎప్పటికీ మర్చిపోకండి. ఈ 3 రోజుల్లో ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఉండబోతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.